వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మార్నింగ్ కూడా చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నా. కానీ ఇందాకనే వాట్సాప్లో ఈ ఫోటో చూడగానే నాకు ఆగలేదు. సో ఉర్రికి వచ్చిన, తీసుకొచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ ఫోటో ఉంది కదా, చూస్తున్నారు కదా మీరు. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిదే ఇది, వెరీ గుడ్. పెద్దవాళ్ళు కలవడం ఈజ్ వెరీ నైస్. నార్మల్గా కలుస్తుంటారు, అది మనకు తెలుసు. కానీ ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. న్యూ ఇయర్ అనేది న్యూ ఇయర్ అనేది మనకి ఇప్పుడు అఫీషియల్ పండగ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ అఫీషియల్ పండగ అయి ఉంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ఇచ్చుండేది. టుడే మన రాష్ట్ర ప్రభుత్వము పనిచేస్తుంది, ఈవెన్ హైకోర్టు కూడా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ హాలిడే. సెకండ్ థింగ్, న్యూ ఇయర్ అనేది మన దేశం అంటాం కదా, ఇట్స్ నాట్ అవర్, మన దేశం సంబంధించింది కాదు, ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసి పంపించింది అంటారు. మనది అంటే ఉగాది కదా. ఉగాది కంటే మనం రాష్ట్రము ఖచ్చితంగా అఫీషియల్ హాలిడే ఇస్తుంది. అప్పుడు పోయి వీళ్ళు వాళ్ళని కలిసినా వాళ్ళు వీళ్ళని కలిసినా కానీ ఏం ప్రాబ్లం లేదు. దట్ ఈస్, అప్పుడు మనం అందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ న్యూ ఇయర్ అనే తీసుకొని వచ్చి వీళ్ళు వాళ్ళని కలవడము ఆ, ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారంట. హీ హాస్ గాన్ టు మన సిజిఐ ప్లేస్కి వెళ్ళారంట. ఓకే, నేను అది ఇంకొక దాంట్లో చూశాను. ఎక్కడ అంటే, లెట్ మీ షేర్. ఇక్కడ ఉంది, కనబడుతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రి దిశ వాళ్ళు రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వయంగా ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పూలగుచ్చాన్ని ఇచ్చారు. ఓకే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలకు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం ద్వారా మరింత మెరుగైన సేవలు అందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ప్రతి ఏటా నూతన సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి పూర్వక భేటీలు జరగడం సంప్రదాయంగా వస్తుంది. కాగా వీరి భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఓకే, వెరీ గుడ్. ఈ లాస్ట్ బట్ పాయింట్ వీళ్ళు కావాలని యాడ్ చేసి అనుకుంటా. ప్రతి ఏటా నూతన సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి మర్యాదపూర్వకంగా భేటీలు జరగడం సంప్రదాయంగా వస్తుంది. వెరీ గుడ్. ప్రతి ఏటా రావడం ఈజ్ ఫైన్, ఎందుకంటే అది ఓకే. కానీ ఈ ఇయర్ అనేది డిఫరెంట్ కదండి. దిస్ ఇయర్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ప్రతి ఏటా చేసినట్టు ఈ ఇయర్ చేస్తే కుదరదు. అవునా? మనము మన పండుగలు ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఒక ఒక ఇయర్ ఎవరన్నా పోయారనుకోండి ఇంట్లో, ఆ 1 ఇయర్ మనకు పండుగలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఆ ఇయర్ చేసుకోవద్దు అంటారు. అట్లనే ఇది కూడా ఇప్పుడు గవర్నమెంట్కి మన ఆస్పిరెంట్స్కి మధ్యలో గొడవ జరుగుతుంది. మొన్ననే హియరింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వర్డిక్ట్ ఈజ్ ఇన్ రిజర్వ్లో ఉన్నాయి ఆర్డర్స్. ఈ టైంలో పోయి గవర్నమెంట్ తరఫున పోయి రేవంత్ రెడ్డి గారు అని గవర్నమెంట్ తరఫున ఉన్న పాలిటిషియన్స్ వెళ్ళి జ్యుడిషియరీని కలిస్తే అవతల పార్టీస్కి ఏం అర్థం కావాలా? మీరు చెప్పండి. అవతల పార్టీస్కి ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు మీకు మీకు యాక్సెస్ ఉందండి, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ పోయి కలిసిరు, మరి మాకు కూడా యాక్సెస్ ఇవ్వరు. ఈ రోజు ఇప్పుడు మీరు పొద్దున కలిసిరు కదా, మాకు సాయంత్రం మేము యాక్సెస్ ఇవ్వరు. నేను ఇంకో 10 మంది వస్తాము. మీరు జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా, మేము కాళ్ళ మీద పడతాం. ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన జస్టిస్, అన్ని విధాలుగా మాకంటే గొప్పవాడు కాబట్టి మేము కాళ్ళ మీద పడి ఆ, ఆ, శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. మరి మాకు ఇస్తారండి అపాయింట్మెంట్ ఈరోజు ఈవినింగ్? ఎందుకంటే ఇప్పుడు మీకెంత రాష్ట్రం అంటే మీకెంత ఇంట్రెస్ట్ ఉందో మాకు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసమే కదా వి ఆల్ వాంటెడ్ టు కమ్ ఇన్ టు గ్రూప్ 1. మీరు ఒక హోదాలో ఉండి మీకు రాష్ట్రం అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు. మేము హోదాలో లేము, బట్ మాకు కూడా మీకున్నంత ప్రేమనే ఉంది మాకు కూడా.
మాకు కూడా అవకాశం కలిగించండి. మేము ఈరోజు సాయంత్రం అపరేష్ కుమార్ సింగ్ గారి ఇంటికి వస్తాము. కాళ్ళ మీద పడతాం అంటున్నా. శుభాకాంక్షలు చెప్పుడే కాదు, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. సార్ మాకు ఆశీర్వాదం ఇవ్వండి, ఈ ఇయర్ అంతా బాగా జరగాలని. మాకు ఇస్తారా అండి అవకాశం? అరే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారండి మీరు? ఇంత పబ్లిక్ అందరూ చూస్తున్నారు, ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు పోయి ఆయనను కలిస్తే జనాలకు ఏమర్థమవుతుంది? మీరు మీరు వేరే ముచ్చట్లు పెట్టినా కానీ మేము ఏమనుకుంటామంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగేటోడు ఏమంటాడు? నువ్వేమంటావు? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే ఉంది కదా సామెత తెలంగాణలో, వాడు తాటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నా అని చెప్తున్నంట. అది కరెక్టేనా అండి? వాడు కళ్ళు తాగుతున్నాడని అనుకుంటాం మనం. నిజంగానే వాడు పాలు తాగినా మనం కళ్ళు తాగుతున్నాయి అనుకుంటాం. మీరు ఇప్పుడు పోయి ఆయనను కలిస్తే మాకు మాకు డౌట్ ఏమొస్తుంది అంటే, మీరు గ్రూప్ వన్ విషయం మాట్లాడి ఉండొచ్చు కదా, విచ్ యూ షుడ్ నాట్ యాక్చువల్లీ. ఎవరు మాట్లాడొద్దు, మేము మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు. వెన్ ద ఆర్డర్స్ ఆర్ ఇన్ రిజర్వ్డ్ స్టేట్, నైదర్ ఆఫ్ అస్ షుడ్ అప్రోచ్ ది జుడిషియరీ ఇన్ ఎనీ వే. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారండి? పోయి కలిసి మళ్ళీ పైకి వెళ్ళి అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనే జుడిషియరీకి ఏం సంబంధం అండి? అన్ని రంగాల రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది మీకు పని. మీరు పోయి కేసీఆర్ గారిని కలవండి. ఆ సారు, పెద్ద సారు, మీరు ఎందుకు వస్తలేరు మీరు అన్న అడుగుతున్నారు కదా, కానీ ఈడ పోయి అడగండి, ఇంటికి పోయి అడగండి, ఇంటికి పోయి కలవండి. సార్ మీరు రావాలి సార్, మీరు ఇట్లా వచ్చి సంతకం పెట్టి పోతే కుదరదు అని మీరు ఆయనను కలవరి, పెద్ద ఆయనను కలవండి. ఆయన రాకపోతే ఇంటికి పోయి అడగండి, బెల్ కొట్టరు, ఎందుకు రారని. ఈయన కలిసి ఏందండి? వీళ్ళు ఏం చేస్తారు? జుడిషియరీ ఏం చేస్తారు? రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారు చెప్పండి జుడిషియరీ వాళ్ళు? న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే బాగానే ఉంది, బట్ న్యాయ వ్యవస్థ అడగండి ఎందుకు సింగిల్ జడ్జి కొట్టేసింది. సింగిల్ జడ్జి ఒకటి ఇస్తే పైన డీబీ ఇంకోటి ఇస్తుంది, పైన డీబీ ఇస్తే ఇంకోటి ఇస్తే సుప్రీంకోర్టు ఇంకోటి ఇస్తుంది. ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు ఇంత ఇట్లా అవుతుంది? ఇవి మాట్లాడండి. కానీ రాష్ట్ర అభివృద్ధికి జుడిషియరీకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. నాకైతే నచ్చలేదండి. అంటే మేబీ అందులో గ్రూప్స్లో కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. నాకైతే ఇమ్మీడియట్గా నేను ఉరికొచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేస్తున్నా. ఎందుకంటే ఇంత ఇంత సీరియస్ నడుస్తున్నప్పుడు ఈయన పోయి ఆయనను కలుసుడు, అది కూడా న్యూ ఇయర్ అట. నువ్వు ఏ ఉగాదియో, లేకపోతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినమో, లేకపోతే ఉగాదియో, లేకపోతే మన పండుగలో, ఇట్లాంటిది ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అనుకోవచ్చు. న్యూ ఇయర్ ఏంటంటే, న్యూ ఇయర్ మన మన పండుగనా? మన పండుగ అయితే ఇద్దరు హాలిడే ఇవ్వలేదు. జుడిషియరీకి హాలిడే లేదు, అండ్ మన రాష్ట్ర ప్రభుత్వానికి హాలిడే లేదు. బయట స్కూల్స్ కాలేజెస్ ఎందుకు ఇచ్చినాయి హాలిడేస్ అంటే, సరే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంతేగాని అఫీషియల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ హాలిడే, రైట్? Officially, it is not at all a holiday. How come the CM can go to the judiciary on in the pretext of New Year and say మేము మర్యాదపూర్వకంగా కలిసినామంటే? అబ్సల్యూట్లీ ఇది ఒప్పుకోమండి. మేము డెఫినెట్గా దీన్ని ఖండించాల్సిందే, అబ్సల్యూట్. ఎందుకంటే కోర్టు ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉంది కదా, కేసు విచారణలో, కేసు రిజర్వ్లో ఉన్నప్పుడు కలవడం అనేది అబ్సల్యూట్గా బాగాలేదు రేవంత్ రెడ్డి గారు. సారీ టు సే దిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ ఐజే బొమ్మ సైనింగ్ ఆఫ్.